ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మన పాడ్కాస్ట్కి, మన ఇతిహాసాల పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. మన పాతకాలపు జ్ఞానగాథలు, ఈ కాలపు గొంతుతో మాట్లాడే ఒక వేదిక మన పాడ్కాస్ట్. మన పూర్వీకుల మాటలు మన జీవితానికి మార్గదర్శకంగా మారేలా చెప్పే చిన్ని ప్రయత్నం అండి ఇది. సో ఈరోజు మనం మహాభారతంలోని ఒక హృదయాన్ని తాకే అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాము. హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించే వారు ఎవరు అనేది తెలుసుకుందాం. ఆ వారసత్వం కోసం జరిగిన కథ ఇది. అంటే కేవలం ఒక రాజ్యాధికార పోరాటం మాత్రమే కాదండి, ఇది భావోద్వేగాల తాకిడి. మన కుటుంబ సంబంధాల గందరగోళం, ధర్మం అధర్మం మధ్య జరిగిన అంతర్మథనం. అదే మన ఇవాళటి ఎపిసోడ్. అంటే కన్ఫ్యూజన్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇవన్నీ అండి. సో మనము ఇంతవరకు అంటే శంతన మహారాజు సత్యవతి వివాహం చేసుకున్నారు. కిందటి ఎపిసోడ్లో దేవవ్రతుడు తీసుకొచ్చి, అంటే భీష్ముడు తీసుకొచ్చి అప్పగిస్తాడు కదా. సో అలా వాళ్ళిద్దరు వివాహం చేసేసుకున్నారు. ఇంకా దేవవ్రతుడు మాత్రం జీవితాంతం నేను పెళ్లి చేసుకోనని వాగ్దానం చేస్తాడు. రాజ్యంపై తన కాంక్షను వదిలేసుకుంటాడు. ఆ ఘోరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అదొక వ్రతం తనకి. అతని త్యాగం చూసి మన దశరాజు గారు చాలా సంతోషించి తన కుమార్తెను పంపించేస్తాడు. ఇంకా భీష్ముడు ఆమెను ఎంతో గౌరవంగా హస్తినాపురానికి తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత శంతన మహారాజు వివాహం చేసేసుకుంటాడు. హస్తినాపుర ప్రజలందరూ సంతోషంతో పండగ కూడా చేసేసుకుంటారు. ఇక్కడ వరకు చెప్పేసుకున్నాం. ఇలా కొన్ని సంవత్సరాలు సంతోషంగా గడిచిపోతుందండి. సత్యవతికి 2 కుమారులు పుట్టేస్తారు. పెద్ద కుమారుడు పేరేమో చిత్రాంగదుడు, మరియు ఇంకా సెకండ్ బాబు పేరేంటంటే విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అండి. సో శంతనుడు వారిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వాళ్ళకి రాజకీయం, ధైర్యం, ధర్మం అన్నీ నేర్పేవాడు. ఎందుకంటే వాళ్ళే కదా ఫ్యూచర్ మన సింహాసనాన్ని టేక్ కేర్ చేయాల్సింది, హస్తినాపుర సింహాసనాన్ని. అలా గడుస్తూ ఉంటుంది. ఇంకా భీష్ముడు మాత్రం తన నిబద్ధతతో అంటే తన నడవడితో తన రాజకుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు. ఇలా కాలం చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. కానీ కాలమే కదండి, పరీక్ష పెట్టకుండా ఉండదు కాలం. ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉంటుంది కాలం అన్న తర్వాత. సో ఇంకా వయసు మీద పడి మన శంతన మహారాజు కాలం చేస్తారు, మరణిస్తారు. రాజ్యానికి పెద్ద కుమారుడైన చిత్రాంగదుడు ఉంటాడు కదా, తనని రాజుగా నియమించేస్తారు. అప్పుడు చిత్రాంగదుడు యాక్చువల్గా తను చాలా ధైర్యవంతుడు, తక్కువ కాదని కాదు, అలాగే ఎంతో శక్తివంతుడు కూడా. కానీ అతనికి ఆ శక్తి వల్ల గర్వం వచ్చేస్తుంది. అది ప్రాబ్లం. ఎప్పుడు గర్వం పెరగకూడదు. సో గర్వం పెరిగిపోతుంది, మాటల్లో అహంకారం వస్తుంది, ప్రవర్తనలో గర్వం వచ్చేస్తుంది. అలా ఒకరోజు అతను అంటే నడుస్తూ అలా వెళ్తుంటే తనకు గంధర్వుడు అనే దివ్యలోకపు జీవి కలుస్తాడు. గంధర్వులు తెలుసు కదండి, కొన్ని అతీతులు, దేవతా శక్తులు కలిగిన వాళ్ళు. సో ఆ గంధర్వుడి పేరు కూడా కోయిన్సిడెంటలీ చిత్రాంగదుడేనండి. తన పేరు కూడా చిత్రాంగదుడే. అప్పుడు గంధర్వుడు ఇలా అంటాడు, నేను దేవతలోకానికి చెందిన గంధర్వుణ్ణి, నా పేరు చిత్రాంగదుడు, నువ్వు నా పేరు తీసుకున్నావు, అంటే నువ్వు పేరైనా మార్చుకో, లేదంటే నాతో యుద్ధం చేసి నువ్వు ఆ పేరుకి అర్హుడివి అని కూడా అనన్నా ప్రూవ్ చేయమని చెప్తాడు, ఏదో ఒకటి చేయమని. సో మనిషి చిత్రాంగదుడు ఏం చేస్తాడంటే యుద్ధానికి ఒప్పుకుంటాడు. సో వాళ్ళిద్దరు కలిసి చాలా ఘోరమైన యుద్ధం చేస్తారండి. 3 years చేస్తారట యుద్ధం. భూమి మీద, ఆకాశం మీద అంతా యుద్ధం చేస్తారు. తర్వాత మనిషి చిత్రాంగదుడు ఓడిపోతాడు, గంధర్వ చిత్రాంగదుడు గెలుస్తాడు. చిత్రాంగదుడు మరణిస్తాడు కూడా. మళ్ళీ రాజ్యం అంతా దుఃఖంలో పడిపోతుంది, రాజు ఉండడు మళ్ళీ రాజ్యానికి. సో మన భీష్ముడు మాత్రం తన తమ్ముడికి చివరి క్రియలన్నీ పూర్తి చేసేసి చిన్నవాడైన విచిత్రవీర్యుడిని పిలిచి సింహాసనం మీద కూర్చోబెడతారు. అప్పటికి తనకి ఇంకా వయసు రాదు. సో తాత్కాలికంగా మన రాజ్యభారం పనులన్నీ మన భీష్ముడు చూసుకుంటూ ఉంటాడు అన్నట్టు. ఈలోపు బాలుడు పెద్దగా అవుతాడు. తన భీష్ముని మార్గదర్శకత్వంలో, అంటే తన ట్రైనింగ్లో కూడా విచిత్రవీర్యుడు ఎంతో తెలివైన, అందమైన, మంచి రూలర్గా ఎదుగుతాడు, మంచి పాలకుడిగా ఎదుగుతాడు.
వయసు వచ్చిన తర్వాత ఇంకా సత్యవతి తన కుమారుడికి సరైన భార్యలను చూసి వివాహం చేయాలని అనుకుంటుంది. ఆ టైంలో అంటే ఆ సమయంలో కాశీ రాజ్యంలో ముగ్గురు రాజకుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తారండి. కాశీ రాజ్యం అంటే ఇప్పుడు మన వారణాసి. సో ముగ్గురు ఎవరంటే అంబ, అంబిక, అంబాలిక. ఆ ముగ్గురు రాజకుమార్తెల పేర్లు. స్వయంవరం ఏర్పాటు చేస్తారు. అప్పట్లో పద్ధతి ఏంటంటేనండి, స్వయంవరం అంటే అందరి రాజులకు ఆహ్వానం పంపిస్తారు. పంపిస్తే వాళ్ళంతా వస్తారు. అప్పుడు రాజకుమార్తె తనకి ఇష్టమైన వరుడు మెడలో పూలమాల వేసి తనను పెళ్లి చేసుకోవడానికి అంగీకారం తెలుపుతుంది. అది తన ఇష్టం ఎవరిని చేసుకుంటుందని. సో అలా అందరికి ఆహ్వానం పంపడం అనేది ఒక పద్ధతి. అయితే కాశీరాజు ఏం చేస్తాడంటే హస్తినాపురానికి ఆహ్వానం పంపడు. అది యాక్చువల్గా ఆ రోజుల్లో పెద్ద అవమానం కింద కన్సిడర్ చేసేవాళ్ళు. సో భీష్ముడు అవమానం భరించలేకపోతాడు. తను ఒక్కడే రథంలోకి కాశీకి బయలుదేరిపోతాడు. ఆ కోపం అలా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని రాజులు ఉన్న చోట గర్జిస్తాడు అన్నట్టు. ఈ కుమార్తెలు ఎవరైతే ఉన్నారో కాశీరాజు కుమార్తెలు వీళ్ళంతా హస్తినాపురానికి రాణులు అని చెప్పేస్తాడు. ఇంకా ఎదిరించిన వాళ్ళు వచ్చిన వాళ్ళని ఆబ్వియస్గా భీష్ముడి ముందు నించునేది ఎవరండి? అంత పెద్ద మనుషుల దగ్గర మహర్షుల దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత భీష్ముడి దగ్గర ఎవరు నించోగలుగుతారు? అందరు రాజులు ఓడిపోతారు. అందరిని ఓడించేసి ముగ్గురిని తీసుకొస్తూ ఉంటాడు తన రథం మీద. ఈ లోపు అక్కడ సాల్వుడు అనే రాజు ఉంటాడండి. సాల్వుడు తనకి అంబ అంటే విపరీతమైన ప్రేమ. అండ్ అంబకి కూడా మన సాల్వుడు అంటే చాలా ప్రేమ. భీష్ముడికి ఆ విషయం తెలియక తీసుకొస్తుంటాడు. సో సాల్వుడు మళ్ళీ వెళ్తాడండి భీష్ముడి వెనక వెళ్ళి మళ్ళీ యుద్ధం చేస్తానంటాడు. సో మళ్ళీ యుద్ధం చేసి నేను చేస్తానని చెప్పేసి ముందుకు వెళ్తాడు భీష్ముడి దగ్గరికి. భీష్ముడు తనని మళ్ళీ ఓడించేస్తాడు, కానీ ఈసారి ప్రాణం తీయకుండా వదిలేస్తాడు. తనకు హ్యూమిలియేషన్ అవుతుంది, అంటే తనకు అవమానంగా ఉంటుంది. తనకి అవమానంగా ఉండి వెళ్ళిపోతాడు రాజ్యానికి తిరిగి సాల్వుడు. ఇంకా భీష్ముడు తన ముగ్గురు రాజకుమార్తెలను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. సత్యవతితో చెప్తాడు అన్నట్టు, ఈ ముగ్గురిని మనం విచిత్ర వీర్యుడికి భార్యలుగా చేసేద్దాము అని. ఇంకా సత్యవతి కూడా ఒప్పుకుంటుంది. కానీ విధి మరొక మలుపు తిప్పింది. ఇక్కడ ఏమవుతుందంటే వివాహం ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. అంబ నిశ్శబ్దంగా, అంటే అందరూ పనుల్లో ఉంటారు. భీష్ముడు సభలో ఉంటాడు. అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి, దీని తర్వాత పట్టాభిషేకం కూడా చేయాలి కదా. సో ఇలా చేద్దామని తను కార్యక్రమాల్లో నిమగ్నుడై ఉంటాడు, అంటే మునిగిపోయి ఉంటాడు. మన అంబ తన దగ్గరకు వస్తుంది నిశ్శబ్దంగా. వచ్చి ఇలా చెప్తుంది, మహానుభావ, నా హృదయము నేను సాల్వుడికి అప్పుడే అర్పించేశాను. నేను ఇప్పుడు మీ తమ్ముడిని పెళ్లి చేసుకోలేను అని చెప్తాను. ఇంకప్పుడు తను ధర్మపరుడు. భీష్ముడు స్వతహాగా చాలా ధర్మం తెలిసిన మనిషి. సో తను ఏమంటాడంటే గౌరవంగా నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఎంతో గౌరవంగా సాల్వుడి దగ్గరికి పంపించేస్తాడు. కానీ అక్కడ సాల్వుడు ఒప్పుకోడండి. తను గర్వంతో ఇలా అంటాడు, భీష్ముడు నిన్ను గెలుచుకుని తీసుకుని వెళ్ళాడు కదా, సరే నేను ఓడిపోయిన వాడిని నిన్ను అంగీకరించలేను అని చెప్తాడు. అలా అంబ మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక రిటర్న్ మన భీష్ముడి దగ్గరికి వస్తుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి. సో భీష్ముడు అలా చేసుకోలేడు, ఎందుకంటే తనకు ఒక శపథం ఉంటుంది, తనకు ఒక వ్రతం ఉంటుంది, తను చేసుకోలేడు కదా. అప్పుడు అంబ జీవితంలో ఒకేసారి తనకు వచ్చిన ప్రేమ కానీ గౌరవం కానీ అన్ని పోతాయి ఒకటేసారి. ఆమె మనసు ఎంతో బాధతో కోపంతో నిండిపోతుంది. భీష్ముడు ఆమెకు సహాయం చేయలేకపోతాడు, తన కండిషన్ అలాంటిది. అప్పుడు కోపంతో అంబ ఏమంటుందంటే ఒక ఘోరమైన ప్రతిజ్ఞ చేస్తుందండి. సో భీష్మ, నీ వల్లే నువ్వే నా బాధకు కారణం కాబట్టి నీ మరణానికి కూడా నేనే కారణం అవుతాను అంటుంది. ఆ ప్రతిజ్ఞ తర్వాత భావి తరాలను కూడా చాలా మార్చిందండి. దీని గురించి మనం తర్వాత ఎపిసోడ్లో డీటెయిల్గా చెప్పుకుందాము. ప్రస్తుతానికి మనం హస్తినాపురం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ విచిత్ర వీరుడు అంబ వెళ్ళిపోయిన తర్వాత అంబికను అంబాలికలను పెళ్లి చేసుకుంటాను చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకా తనకేమీ ఉండదు, రాజకార్యాల మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఏమి ఉండదు, భార్యలతోనే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఇలా 7 సంవత్సరాలు గడిచిపోతాయి. వాళ్ళకి పిల్లలు మాత్రం పుట్టరు, రాణులకి ఎవరికి పుట్టరు. ఇలా కానీ తనకి విచిత్ర వీరుడికి మాత్రం క్షయవ్యాధి వస్తుంది. క్షయవ్యాధి అంటే టీబీ అంటారండి, వస్తుంది తనకి. ఏ మందు పనిచేయదు. అండ్ యువరాజు మరణిస్తాడు. వారసుడు ఎవ్వరు ఉండరు. మళ్ళీ అనాథగా అయిపోయింది హస్తినాపురం. అప్పుడు సత్యవతి చాలా బాధపడుతుందండి, ఎందుకంటే భర్త లేరు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. ఈ వంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి తనకు అర్థం అవ్వదు అసలు, ఎలా వెళ్ళాలని. అప్పుడు భీష్ముడు ఉన్నాడు, కానీ ప్రయోజనం ఏంటి? తనకున్న శబదం వల్ల, తను చేసిన వరం వల్ల తను రాజవంశాన్ని ఎలాగూ కొనసాగించలేడు.
అప్పుడు సత్యవతి చేసేదేం లేక తన్ని పిలిచి భీష్మునితో ఇలా అంటుంది, భీష్మ, ఈ రాజవంశం కొనసాగాలంటే నువ్వు అంబికను అంబాలికను పెళ్లి చేసుకో, వివాహం చేసుకొని సంతానం కనాలి అంటుంది. భీష్ముడు చాలా వినయంగా సమాధానం ఇస్తాడండి. అమ్మ, నేను ఒక శపథంలో ఉన్నాను, నాది ఒక వ్రతంలో ఉన్నాను, ఇది చాలా పవిత్రమైంది, నేను దాన్ని ఎప్పటికీ చెరపలేను అని చెప్తాడన్నట్టు. సత్యవతి ఎన్నిసార్లు చెప్పినా తను అర్థం చేసుకున్నా తన మాట మీద గట్టిగా ఉంటాడు. ఇంకప్పుడు తనకు అకస్మాత్తుగా సత్యవతికి ఆలోచిస్తూ ఉండగా ఎలా చేయాలి అన్నప్పుడు తనకు అకస్మాత్తుగా ఒక విషయం గుర్తొస్తుందండి, తనకు మాత్రమే తెలిసిన విషయం. సో ఒకసారి మన సత్యవతి జీవితంలో శంతనుడితో వివాహం జరగకముందు నదీ తీరంలో ఇలా ప్రజల్ని దాటిస్తుంటే పరాశర మహర్షిని కలుస్తుంది. సో తన పడవలో దాటించేస్తుంటే, సో ఆ పరాశర మహర్షి తనతో కలిగిన కలయిక వల్ల ఒక పవిత్రమైన జ్ఞానవంతుడైన కుమారుడు పుడతాడండి. ఆ కుమారుడు మరెవరో కాదు, వ్యాసుడు. వ్యాస మహర్షి అంటే తనే. ఆ దివ్య సంతానం వల్ల అప్పటి నుండి మన సత్యవతి దేహం నుంచి అపూర్వమైన సువాసన రావడం మొదలు పెడుతుంది, ఆ చేపల యొక్క వాసన పోయి. అది గుర్తొస్తుంది సత్యవతికి. ఆ విషయం గుర్తొచ్చి ఆ వ్యాసుడిని పిలవాలని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే వ్యాసుడు మహానుభావుడు అండి, ఎంతో జ్ఞానం ఉన్న మహానుభావుడు వ్యాసుడు. అందులో పరాశర మహర్షి చాలా గొప్ప మహర్షి. అతని పుత్రుడు కాబట్టి తన అంత ఎఫిషియెంట్గా ఆ వేదాలను అవపోసన పట్టిన మహర్షిలా మనం చెప్పచ్చు. వేద వ్యాసుడు అంటారు అందుకే వ్యాసుని. సో అలా వ్యాస మహర్షి యొక్క రాకతో మహాభారతం యొక్క తదుపరి ఘట్టం మనం తెలుసుకుందామండి. ఆ తదుపరి ఘట్టంలో మహర్షి వ్యాసుడు ఆగమనాన్ని అంటే రావడాన్ని, అలాగే ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు వారి జన్మ కథలను అవి తెలుసుకుందాం. ఇవే భవిష్యత్తులో ప్రపంచాన్ని కదిలించే కురుక్షేత్ర యుద్ధానికి విత్తనాలండి. అప్పటి వరకు ఈ పురాణ గాథలు మీ జీవితాన్ని వెలుగులో నడిపించగలుగుతాయని ఆశిస్తున్నాను. ఇది మన ఇతిహాసాల పాడ్కాస్ట్, మన వి పాడ్కాస్ట్. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు కామెంట్లు కింద రాయండి. మీరు ఇచ్చే మద్దతే ఈ శాశ్వతమైన కథలను బ్రతికిస్తుంది. మన మాటల మజిలీ కొనసాగించాలి అని అనుకుంటున్నాను. ఉంటానండి. ఓం నమః శివాయ.